మీరు మన ఛానల్కి కొత్తవారైతే మన వేవ్ బ్రేకర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే, 1922 మార్చిలో హింటర్ కైఫెక్ ఫామ్ హౌస్లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. గూబర్ ఫ్యామిలీ తరతరాలుగా ఈ హింటర్ కైఫెక్ ఫామ్ హౌస్లో నివసిస్తూ ఉంటారు. ఈ హౌస్ సిటీకి దూరంగా దట్టమైన అడవిని ఆనుకుని ఉంటుంది. గూబర్ ఫ్యామిలీకి పెద్ద దిక్కు ఆండ్రియాస్, ఇంకా అతని వైఫ్ సిజిలియా. వాళ్ళిద్దరికీ 3 పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆ హౌస్లో సంతోషంగా నివసిస్తూ ఉంటారు. కానీ ఆ సంతోషం 1922 మార్చిలో వాళ్ళ జీవితం నుంచి మాయమైపోయింది. 1922 మార్చి వరకు సంతోషంగా ఉన్న గూబర్ ఫ్యామిలీ మార్చి నుంచి వారికి కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వస్తువులు కనిపించకపోవడం జరిగేది. కానీ గూబర్ ఫ్యామిలీ అవేమీ పట్టించుకోలేదు. అయితే ఒకరోజు ఉదయం ఆండ్రియాస్ ఇంకా అతని కుటుంబం చూసిన దానికి షాక్ అవుతారు. ఎందుకంటే పక్కన ఉన్న అడవిలో నుంచి ఎవరో వాళ్ళ ఇంటి లోపలికి నడుచుకుంటూ వచ్చినట్టు స్నోలో ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. కానీ ఆ వచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళినట్టు మాత్రం ఫుట్ ప్రింట్స్ కనిపించలేదు. దాంతో ఆండ్రియాస్ ఇంకా అతని భార్య సిజిలియా ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని ఆ ఇల్లు మొత్తం వెతుకుతారు. కానీ వాళ్ళకి ఎవరూ కనిపించలేదు. తరువాత వాళ్ళు ఆ ఫుట్ ప్రింట్స్ గురించి పట్టించుకోకుండా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే ఒకరోజు రాత్రి సిజిలియా తన పిల్లలు పడుకోవడానికి వాళ్ళ రూమ్ని క్లీన్ చేసి వాళ్ళని అక్కడ పడుకోబెట్టి వేరే రూమ్లోకి వెళ్ళి తను పడుకుంటుంది. మొత్తం నిశ్శబ్దం. ఇటు పక్కన అడవిలో నుంచి చల్లని గాలి వీస్తుంది. అప్పుడు ఆ ఇంట్లోకి ఎవరో నడుచుకుంటూ వచ్చారు. చిన్నటి శబ్దం కూడా చేయకుండా ఆ పిల్లలు ఉన్న గదిలోకి వెళ్ళి నిద్రలోనే వాళ్ళని చంపేశాడు. తరువాత ఆండ్రియాస్ ఇంకా అతని భార్యని కూడా నిద్రలోనే చంపేస్తాడు. అందరినీ చంపాక ఆ వ్యక్తి ఆ ఇంట్లోనే ఉండి ఆ శవాలను చూస్తూ అక్కడే ఉండిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గూబర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా గూబర్ కిడ్స్ స్కూల్కి రావట్లేదు అని స్కూల్ మేనేజ్మెంట్ ఇంటికి ఫోన్ చేస్తే ఫోన్ని ఎవరూ లిఫ్ట్ చేయరు. దాంతో అనుమానం వచ్చి అసలు ఏమై ఉంటుంది అని కనుక్కోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు. అప్పుడు ఇంటి ఫ్రంట్ డోర్ లోపల నుంచి లాక్ వేసినట్టు ఉంటుంది. కానీ ఇంట్లో అసలు ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదు. ఇదేలా సాధ్యం అని వెంటనే పోలీసులకు చెప్తారు. పోలీసులు ఆ ఇంట్లోకి వేరే దారి ఉందా అని పరిశీలిస్తారు. కానీ ఏమీ ఉండదు. ఇంకా చేసేదేమీ లేక ఆ డోర్ని బలవంతంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళ శవాలని చూసి భయంతో వణికిపోతారు. నిద్రలోనే వాళ్ళని ఎవరు దారుణంగా నరికి చంపేశారు. ఇంకా దానికంటే పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటిదంటే ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళినట్టు ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. కానీ మళ్ళీ బయటికి వచ్చినట్టు మాత్రం ఉండవు. ఇంకా ఆ ఫుట్ ప్రింట్ సైజ్ ఆ ఇంట్లో ఉన్న ఎవరి ఫుట్ సైజ్తోనూ మ్యాచ్ అవ్వదు. అంటే ఎవరో ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ చంపి ఆ ఇంట్లోనే ఉండి ఉంటాడు అని పోలీసులు నిర్ధారించుకుంటారు. వెంటనే ఆ ఇంట్లో ప్రతి అంగుళం వెతుకుతారు. కానీ ఎవరూ కనిపించరు. అప్పుడు పోలీసులు ఆ వ్యక్తి ఎటుపోయి ఉంటాడు అని అనుకున్నారు. అసలు ఆ వ్యక్తి బయటికి వెళ్లకుండా ఆ ఇంటి నీడలో కలిసిపోయినట్టు ఎలా మాయమైపోయాడు అని అనుకుంటారు. అలా ఈ హింటర్ కైఫెక్ హౌస్ మిస్టరీ అన్సాల్వ్డ్గా వదిలేస్తారు. కానీ ఆ ఇంటి చుట్టుపక్కల నుంచి ప్రయాణం చేసేవారు అప్పుడప్పుడు ఆ ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని పోలీసులకు చెప్తారు. పోలీసులు ఎన్నిసార్లు ఆ ఇంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినా వాళ్ళకి అసలు ఏమీ కనిపించదు. అలా ఇప్పటికీ ఈ హింటర్ కైఫెక్ హౌస్ వన్ ఆఫ్ ది అన్సాల్వ్డ్ మిస్టరీగా నిలిచిపోయింది. ది ఎండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.